ఒక రూమ్లో అయితే పీవీసీ ప్యానెల్స్ ఒక డిజైన్ వేసేసినాం ఒక వాల్కి, ఇంకొక వాల్కి అంటే హాల్ ఎంట్రీలో వాల్ పేపర్ వేస్తున్నాం. సో ఇది ఇక్కడ సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎంట్రీలో ఓవర్గా ఉండొద్దు, అట్లని చెప్పేసి మరీ లైట్గా ఉండొద్దు, డిజైన్ మీడియం ఓకే అన్నట్టు ఉండాలి, క్లాసిక్ డిజైన్ తోటి మంచిగా ఓకే అన్నట్టు ఉండాలి. సో అందుకని ఈ డార్క్ హ్యాష్ కలర్లో ఈ వాల్ పేపర్ సెలెక్ట్ చేసిన. ఇక్కడ వాల్ పేపర్ వేసిన తర్వాత ఇక్కడ చిన్న సోఫా సెట్ వేసుకుంటే నీట్గా అనిపిస్తుంది ఈ వాల్ మొత్తం. ఒకటి అంటే ఇట్లా ఒక్కొక్క వాల్కి ఒక్కొక్క డిజైన్ దేనికి అంటే మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొద్ది రీల్స్ కొన్ని కంటెంట్ క్రియేట్ చేద్దామని ఉంది, పాడ్కాస్ట్ టైప్లో ఏమైనా చేద్దామని ఉంది. సో దానికి ఇట్లా కూర్చొని డిస్కస్ చేయడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఒక్కొక్క వాల్కి ఒక్కొక్క డిజైన్ చేయమని చెప్పేసి రాజుని అడిగినాము. ఏమైనా సఫారీ వీడియోలు తీసినా లేకపోతే ఏమన్నా వీడియో బయటలు తీసినా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా కనబడుతుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. 10 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నారు వాల్ పేపర్స్. ఓకే, ఇప్పుడు చాలా అప్డేట్ అయినాయి, క్వాలిటీతో పాటు చాలా కంపెనీలు వచ్చి మనకి లోయెస్ట్ ప్రైస్లో వాల్ పేపర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అందులో మేము ఢిల్లీ నుంచి ఇంకా చాలా రకాల డిజైన్స్ చాలా రకాల ప్యాటర్న్స్ తీసుకుని వస్తున్నాం. ఓకే, 15,000 నుంచి 20,000 మీకు ఆ ఖర్చుని నేను 5 నుంచి 10,000 చేసిస్తాను. నైస్. సో మెయిన్ విషయం ఏంటంటే ఇది కూడా కొంచెము నీట్గా ఉంది. మన ఈ స్టిక్ చేసిన విధానం కానీ అంటే మేము ఇప్పుడు మనం అనుకుంటాం కొన్ని ప్రయోగాలు చేద్దాం, మనమే వాల్ స్టిక్కర్లు తెచ్చుకొని మనమే ఫిట్టింగ్ చేసుకోవడం కూడా బొడ్సులు వస్తాయి, లేకపోతే అక్కడక్కడ గ్యాప్లు వస్తాయి, ఎయిర్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. సో ఎవరి వరకు వాళ్ళు చేసుకోవాలి కాబట్టి అసలు దీంట్లో ఏలు కూడా ముట్టలే. నేను నార్మల్గా మా ఇంట్లో చేసేటప్పుడు నేను బ్రష్ పట్టి అదో ఇదో ఏదో ఒకటి గెలికినాం, కానీ దీంట్లో మొత్తం అంటే కొద్దిగా నీట్గా ఉండాలి, మళ్ళీ వీడియోలో కనబడుతుంది కాబట్టి అని చెప్పేసి మొత్తం ఇప్పేసి మనకి అప్ప చెప్పిన. ఇప్పుడు మన సబ్స్క్రైబర్లో కూడా నేను చెప్పేది ఏంటంటే అసలు ఏ పర్పస్లో నువ్వు ఆఫీస్ పెట్టినావా లేదా ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా షాప్ కానీ పెట్టినావా దానికి రిలేటెడ్గా డిజైన్ సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ ఇల్లు పెట్టినాం, ఆ ఇంట్లో కూడా క్లాస్గా ఉండాలా, మంచిగా ఉండాలా, ఎవరైనా వస్తే అబ్బా ఏం చేసినావు అనేటట్టు ఉండాలా అంటే నీ థీమ్ చెప్తే దానికి సెట్ అయ్యేటట్టు రూమ్ వెంటిలేషన్ని బట్టి కొన్ని డిజైన్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ రూమ్లో ఏంటంటే వెంటిలేషన్ లేదు, వెంటిలేషన్ పెరగాలంటే లైట్ కలర్కు సంబంధించిన డిజైన్స్ వేస్తే రూమ్లో వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది. అట్లా నీ రూమ్ వెంటిలేషన్ని బట్టి కూడా కొన్ని డిజైన్ సెలెక్ట్ చేస్తాం. సో దీంట్లో చాలా రూమ్ లో వెంటిలేషన్ కాబట్టి లైట్ కలర్స్ వేసి అంటే ఒక డిజైన్ వేసిన తర్వాత దానికి కాంబినేషన్ గా లైట్ కలర్స్ వేసుకోవాలి. అది కూడా డార్క్ వేసినాం అనుకో మొత్తం చీకటి అయిపోతుంది. అట్లా నువ్వు లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు వేయించుకున్నా కూడా నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ₹1,00,000 మొత్తం మార్కెట్లో ట్రెండింగ్ గా వస్తున్న డిజైన్ తెలుసుకోవచ్చు, మీ ఇంటికి అప్లై చేసుకోవచ్చు. వర్క్ కావాలనుకుంటే కాల్ చేయండి. సో మెయిన్ గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనల్ని ఆ ట్రెండింగ్ టాపిక్లు అవన్నీ మనకు తెలుస్తూ ఉంటే మనం ఇంప్లిమెంట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అది బెస్ట్ రాజా. థ్యాంక్ యూ. ఎంజాయ్.